అందరికీ నమస్తే. నేను మాధురి. కొన్ని రోజులు మా ఫామ్ వీడియోస్‌ని మిస్ అవ్వాల్సిందే. ఎందుకంటే నేను అక్కడ లేను కాబట్టి నేను చూపించలేను. మేము అందరం కలిసి ఫ్లోరిడాలోని పనామా సిటీకి వెళ్తున్నామనమాట. ఆ వీకెండ్ అక్కడ ప్లాన్ చేసుకున్నాము. మేము ఇండియాలో ఉన్నప్పుడే ఏ ప్లేసెస్‌కి ఎప్పుడెళ్ళాలి, ఎక్కడెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి వెల్కమ్ సెంటర్ దగ్గర దిగాము. అక్కడ అన్ని పైన్ ట్రీస్ ఎక్కువ ఉంటే నేను పైన్ కోన్స్ అనేవి కలెక్ట్ చేశాను. నాకక్కడ ఏదైనా ప్లేస్‌కెళ్ళినప్పుడు నాకక్కడ ఉండేవి అట్లా స్టోన్స్ అవ్వనివ్వండి, అట్లా పైన్ కోన్స్ అవ్వనివ్వండి, ఏదైనా అట్లా కలెక్ట్ చేయడం అనేది నాకు అలవాటు. ఆన్ ద వేలో నేనిట్లా హౌసెస్ షూట్ చేశాను. ఎందుకంటే ఇవి ఓల్డ్ స్టైల్ అమెరికన్ హౌసెస్ అంట. యాక్చువల్లీ పాతకాలంలో ఇలా కట్టుకునేవాళ్ళంట. ఇప్పుడు అంత స్టైల్ మారిపోయింది కానీ ఇట్లా ఉంటాయి. డౌన్ టౌన్ ఒక సిటీ అనమాట. యాక్చువల్లీ ఇది డౌన్ టౌన్ కాదు. మంచిగా అనిపించింది ఈ హౌసెస్ అంతా కూడా. అందుకనే ఇట్లా కొద్దిగా వీడియో తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇది డౌన్ టౌను. డౌన్ టౌన్‌లో ఎక్కువగా గవర్నమెంట్ ఆఫీసెసే ఉంటున్నాయి. ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ మాత్రమే కాంక్రీట్‌తో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనుకుంటా. రెస్ట్ ఆఫ్ ద హౌసెస్ మొత్తం వుడ్‌తోనే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ ఉంటది. గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రమే కాంక్రీట్ వాడతారని అనిపించింది నాకు చూస్తుంటే. బట్ ఎంతవరకు అన్నది నాకు తెలీదు. మధ్య మధ్యలో విలేజెస్ కూడా కనిపించాయి. ఆ విలేజెస్‌లో అక్కడక్కడ కొన్ని పంటలు వేశారనమాట. ఇది యాక్చువల్‌గా అలబామా స్టేట్. ఈ స్టేట్‌లో పంటలు మాత్రం బాగా పండిస్తున్నారు. ఎక్కువగా పీనట్స్, తర్వాత సోయా, కార్న్, పత్తి మాత్రం చాలా వేశారు. ఇక్కడ పత్తి పంట మాత్రము చాలా ఉంది. యాక్చువల్‌గా ఎక్కడైతే పంట ఉంటుందో అక్కడే ప్రాసెసింగ్ యూనిట్ కూడా దగ్గరలోనే ఉంటున్నాయి. వీళ్ళసలు ఎంత దూరంగా ఉంటారో అసలు పొలాల్లో గూడా ఒక్కళ్ళే ఉంటారు. మనకైతే అంత ధైర్యం సరిపోదనిపిస్తది. ఈ పంటేమో పల్లీలు, వేరుశనక్కాయలు అవి వేశారనుకుంటా. ఎందుకంటే మేము కారులో ఫాస్ట్‌గా వెళ్తున్నాము. మాకు ఏమంతగా తెలియట్లేదు. మనకేమో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ సైడ్‌కి ఆపుకోకూడదు. కాబట్టి నాకు వీలైనంత నేను తీశాను. ఇది ప్రాసెసింగ్ యూనిట్ యాక్చువల్లీ. పీనట్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది. ఇక్కడ కూడా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పల్లీలు ఉడకబెట్టి అమ్ముతున్నారు. భలే అనిపించింది. అబ్బో! ఇక్కడ కూడా పల్లీలు అమ్ముతున్నారా అని. మేము ఈవినింగ్‌కి పనామా రీచ్ అయిపోయాము. ఒక చిన్న హౌస్ తీసుకున్నామనమాట. ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం గదా! మా పేరెంట్స్, తర్వాత తమ్ముడు వాళ్ళు, పిల్లలు అందరం వెళ్ళాము. కాకపోతే ఇది 2 బెడ్‌రూమ్ హౌస్, హాల్, కిచెన్ ఉండింది. ఫ్రెష్ అప్ అయిపోయాక ఈవినింగ్ ఇంకా సన్‌సెట్ చూద్దామని చెప్పి అందరం బయలుదేరాము. బీచ్‌లో సన్‌సెట్ బావుంటది గదా! అని చెప్పి వెళ్ళామనమాట. అసలు ఈ బీచ్‌లోని శాండ్ ఉండింది. ఎంత ఫైన్ శాండ్ అంటే ఎంత బావుండిందో యాక్చువల్‌గా.
కాలు పెట్టినా కూడా మనకసలు కాలనేది లోపలికి దిగట్లేదు. మనకు యాక్చువల్‌గా ఇక్కడ ఇండియాలో శాండ్ కొద్దిగా లావు లావుగా ఉంటది గదా! మనకి బీచెస్‌లో కొంచెం కాలు లోపలికెళ్ళినట్టు అవుతది. మేబీ ఇక్కడ షెల్స్ ఎక్కువగా ఉండి, ఆ షెల్స్ అనేవి పౌడర్ ఫామ్‌లో అయిపోయి, ఇక్కడ మొత్తం వైట్‌గా అయిపోతదనుకుంటా. అందుకే ఇవి వైట్ శాండీ బీచెస్ అని అంటారు ఫ్లోరిడా మొత్తము. చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ నేను చూపిస్తున్న పక్షిని నేను పెలికాన్ అనే అనుకుంటున్నాను. మరి అది కరెక్టా కాదా అన్నది ఎవరైనా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ బర్డ్ మాత్రం అసలు పక్కకే కదలట్లేదు. కనీసం ఒక్క అడుగు గూడా పక్కకు వేయలేదు. అసలు చాలా వింతగా అనిపిచ్చింది నాకు. అంతమంది తిరుగుతున్నా కూడా అది అక్కడే ఉంది. ఈ సూర్యాస్తమయం మీకు కూడా బాగా అనిపిచ్చిందా? మా తమ్ముడి పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నేనంత ఎంజాయ్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు మధ్యలోనే లైట్‌గా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే నేను చూస్తూ ఎంజాయ్ చేశాను. వాళ్ళు మంచిగా ఇంకా వాటర్‌లో దిగి ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. నాకు ఆ టైంలో బాగా చలి ఉండింది. ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా చలి గూడా బాగా పెరిగింది. నాకు చలి అనిపిచ్చింది. యాక్చువల్లీ వాళ్ళకేం లేదు. బట్ బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్‌గా ఇది. అక్కడ కొంతమంది పిల్లలు ఆ బర్డ్ దగ్గరకొచ్చి ఇంకేదో ఫుడ్ వేస్తుంటే అప్పుడు పక్కకు కదిలింది తప్ప అంతవరకు అసలు కదలనే లేదు. అసలెంత బావుండిందో నైట్ అసలు చాలా ఒక 1 అవర్ ఏమో ఉన్నాము. యాక్చువల్లీ అక్కడ హాలోవీన్ గదా! ఎక్కడ చూసినా స్కెలిటన్సే ఉన్నాయి. మేము యాక్చువల్‌గా మీకిందాక ఒక బ్రిడ్జ్ చూపిచ్చాను కదా! అక్కడికి వెళ్దామనే అనుకున్నాము. బట్ ఆ టైంకి క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్ పడిపోతే ఒక బిల్డింగ్ పడిపోతే ఎట్లా ఉంటది అన్నట్లు ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇది మ్యూజియం యాక్చువల్‌గా. మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బోట్ బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్తున్నామనమాట. అదేం లేదు పర్ పర్సన్ $55 తీసుకుంటారు. ఒక ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్తారు. స్నార్క్లింగ్ అని ఉంటది. అంటే మనకి సమ్ గాగుల్స్ లాంటివి తర్వాత నోట్లో పైప్ లాంటిది అలాంటివి ఇస్తారు. మనం అండర్ వాటర్ ఎళ్లి మనము ఫిష్ గానీ, ఏమైనా ఇట్లా షెల్స్ గానీ అట్లా చూసుకోవచ్చు. వాళ్ళు టైమ్ స్లాట్ అనేది ఇస్తారు. మనం అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేయాలనమాట. మాకు ఆఫ్టర్‌నూన్ 2:00 స్లాట్ ఇచ్చారు.
ఈ బోట్‌లో అరౌండ్ 30-40 పీపుల్ ఉంటారనుకుంటాను. ఎగ్జాక్ట్‌గా ఎంతమంది అన్నది తెలీదు గానీ అట్లా అనిపిచ్చింది నాకు 35-40 మెంబర్స్ అన్నది. మనకు ఇక్కడ నుంచి మంచిగా ఐలాండ్ దాకా తీసుకెళ్తారనమాట. ఈ లైక్ ఐలాండ్ దగ్గరికి ఎళ్ళిన తర్వాత అక్కడ మనల్ని వదిలేస్తారు. మనం ఎంజాయ్ జేయొచ్చు అక్కడ మొత్తము. Parker, so you'll hear the air horn about 3:30 to come back to the boat. And then obviously make sure you bring it back when you're done. We don't have people that go search. ఇందాకేంటంటే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఎంత టైం వరకు అక్కడ స్టే చేయొచ్చు, ఏంటి అనన్నది. యాక్చువల్‌గా మా తమ్ముడైతే మా పిల్లల్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తీసుకురావడానికే టైం సరిపోయింది. యాక్చువల్‌గా వాళ్ళు బోట్‌ను మరీ దగ్గరికి ఏం పెట్టరు. ఈ థ్రెడ్‌ని అక్కడ ఈ సీ షోర్ దగ్గర అట్లా ఐలాండ్ మీద వాళ్ళు పెడతారు. దాన్ని పట్టుకొని అందరెళ్ళాలి. స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్ చేసుకుంటూ ఎళ్ళిపోతారనమాట. అంత డెప్త్ ఏముండదు. బట్ వేవ్స్ అయితే వస్తా ఉంటాయి. అలలైతే బానే వస్తుంటాయి. ఇంకా వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. అసలేం భయం లేదు. ఒకవేళ కావాలి అంటే వాళ్ళు లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు. మనం వెళ్ళి ఆ ఐలాండ్ మీద స్టే చేయొచ్చు. ఒక 20 మినిట్సో, హాఫ్ అన్ అవర్ అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా అతను అనౌన్స్ చేశాడు గానీ నేను వినలేదు. బట్ అంత టైం వరకు అక్కడ స్టే చేసి మనకు స్నార్క్లింగ్ జేయడానికి మనకు అవి పెట్టుకోవడానికి మాస్క్ లాగా సంథింగ్ అట్లా ఉంది. అవి గూడా ఇస్తారనమాట. మనం అంతసేపు ఎంజాయ్ చేసి రావచ్చు. వాళ్ళు ఒక 5-10 మినిట్స్ కూడా వెయిట్ చేస్తారు. చాలా బావుండిందసలు వాటర్ గానీ, ఏదైనా గానీ. నేను యాక్చువల్‌గా వాటర్‌లోకి దిగలేదు. ఎందుకంటే నాకు ఫీవర్ ఉండింది గాబట్టి నేను అందులోకి దిగలేకపోయాను. బట్ నాకు యాక్చువల్‌గా యూఎస్ ట్రిప్ అంతా ఎంజాయ్ చేయలేకపోయాననే అనిపిచ్చింది. అసలు బాగా సిక్ అయ్యాను అక్కడికెళ్ళిన తర్వాత నేను. చాలా ఫిష్ వచ్చాయి. ఫస్ట్ అయితే రాలేదు కానీ బాగా ఒక 15 మినిట్స్ అట్లా అయిన తర్వాత చాలా వచ్చినాయన్నమాట. మనకు స్నార్కెలింగ్ చేసేవాళ్ళు కింది నుంచి చూడొచ్చు. అన్నీ ఒకే కలర్‌లోనే ఉన్నాయి. నాకేం డిఫరెంట్ కలర్స్ అయితే ఏం కనిపించలేదు. మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. మేబీ 2½ అవర్స్ తీసుకెళ్లారనుకుంటా. మొత్తం టైమింగ్. ఎన్ని రకాల షెల్స్ ఉన్నాయో అసలిక్కడ. శంకులు, తర్వాత గవ్వలు అలాంటివన్నీ మంచిగా అనిపించాయి. నేను ఇండియాకి తీసుకెళ్దామని చెప్పి కొన్ని కలెక్ట్ చేశాను. ఎక్కువ శాతం ఏంటంటే హోల్సే పడిపోయున్నాయి. ఎందుకంటే
అందరూ తొక్కుతూ ఉంటారు. తర్వాత అవి కూడా కొట్టుకొని వచ్చేసరికి ఇక్కడికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చేసరికి అవన్నీ కూడా పగిలిపోయి ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ అట్లాంటాకి బయలుదేరాము. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.